నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించేందుకు అసాధారణ కృషి చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. కుంభకర్ణుడిలా 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డీఎస్సీపై జగన్ విష ప్రచారం చేస్తున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి ఫరూక్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం. వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ధ్వజం. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో విజయోత్సవ సభను నిర్వహించారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో సభ ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించేందుకు తొలి ఏడాదిలోనే అసాధారణ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విజ్ఞతతో ఆలోచన చేసి మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట దేశ విదేశాల్లో ఇనుపడింప చేయాలన్నా ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బాధ్యతలు నిర్వహించాను. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేశాను. కానీ 2014-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, శ్రీకాకుళం జిల్లాకు కానీ, టెక్కలి నియోజకవర్గానికి కానీ ఒక స్వర్ణమైనటువంటి యుగమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా మనం చెయ్యగలమా అని చెప్పి, కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2019లో ఎన్నికలు జరిగాయి. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, నేను చాలా సార్లు చెప్తున్నాను, మీకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తారని. 10 సార్లు చెప్తే ఒక్కసారైనా మన మైండ్కి ఎక్కుతుందని. దుర్మార్గమైనటువంటి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు మనం చేసినటువంటి అభివృద్ధి మీద విషం కమ్మి 2019 ఎన్నికల్లో అధికారాల్లోకి వచ్చాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి చెరిపట్టింది. 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా స్వేచ్ఛ ఉందా? ఏ ఒక్కరికైనా సరే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మాట్లాడే హక్కు ఎక్కడైనా ఉండేదా? బయటికి రావాలంటే కేసులు, మాట్లాడాలంటే కేసులు, ఆస్తుల మీద దాడులు, ఎక్కడికక్కడ మానభంగాలు, ఎక్కడికక్కడ విద్వేషాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాన్ని పాలించినటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసేశాడు. దీనన్నింటికీ తోడు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే, రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి ఉంటేనే మనం ఏదైనా సంక్షేమం చేయగలం, ఏదైనా అభివృద్ధి చేయగలం. 5 సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి దుర్మార్గుడు వడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి
వైసీపీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల బిడ్డలు డిఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు కడుపు మంటగా ఉందన్నారు. కుంభకర్ణుడిలా 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డిఎస్సీపై జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కడపలో హజ్ భవన్ నిర్మిస్తే దాన్ని పూర్తి చేయకుండా 5 ఏళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తలని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కర్నూలుకు త్వరలోనే హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్నారు. పాటు దాదాపుగా 25 సంవత్సరాలు నేను 30 సంవత్సరాల చేత పనిచేస్తా ఉన్నా. వారి కృషి, వారి పట్టుదల, వారి ఆత్మవిశ్వాసం, వారి సంకల్పం నేను చూశాను. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నా. చూసేవారి పట్టుదల, నేను ఆ పట్టుదలతో పనిచేశాం. మళ్ళా ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో మరీ ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో కేవలం 4 కోట్ల రూపాయలు ఇచ్చి, మరి 4 కోట్ల రూపాయలు ఆయన ఏదో కొత్త స్కీములు పెట్టి దానికి ఇచ్చాడు. తర్వాత మైనార్టీ సంక్షేమం కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మైనార్టీ అభివృద్ధుల కోసం కూడా ఒక ఖర్చు పెట్టలేదు. ఏదైతే 18-19లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైనా సద్భావన భవనం అంటే షాదీఖానాలు కానీ, ముస్లింల బరియర్ల గ్రౌండ్లు కానీ, ముస్లింల ఈద్గాలకు కానీ ఇచ్చిన 25% కంప్లీట్ చేయలేదని చెప్పి మొత్తం 50% చేసిన పనులు కూడా క్యాన్సిల్ చేసిండు. అది జగన్ గారి ఘనత. ఒక్కటి నాకు తెలిసినంత ప్రాక్టికల్గా ఎక్కువగా మైనార్టీ ముస్లిం సోదరులతో నా నియోజకవర్గంలో ఉన్నారు. మా జిల్లాలోనే ఉన్నారు, నంద్యాల జిల్లాలో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 7 మంది శాసనసభలో ఒక పని చేశారేమో. గత 5 సంవత్సరాలు మీకు ఎవరైనా కనుక్కోవచ్చు, ఛాలెంజ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి గ్రామం ఎవరెడితే అక్కడ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యాలు చేశాం. 2018-19లో ఎవరైతే పేద ముస్లిం సోదరు పిల్లలు ఉన్నారో వారికి గృహ వసతి కల్పించి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి పిఎంజీవై కింద దాదాపుగా 260-70 కోట్లు ఇచ్చాము ఆ రోజుల్లో. ఇప్పుడు ఇచ్చాం. అవి ఇన్కంప్లీట్ చేశాడు. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది ఇన్కంప్లీట్ చేసి వదిలేస్తే మళ్ళా 260 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైతే ఉన్నాయో మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉండే నంద్యాల కానీ, కర్నూలు కానివ్వండి, అదేవిధంగా ఆదోని కానివ్వండి, గుంటకల్ కానివ్వండి, కదిరి, హిందూపురం, ఇట్లా మైనార్టీ ఉండే చోట కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం వాళ్ళు విద్యాపరంగా ముందుకు పోవాలా, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి చదువుకోవడానికి అని చెప్పి ఆలోచిస్తే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలేదు. ఎక్కడికి గొంగుడు ఎక్కడ వదిలిసిపోయినాడు. దాన్ని మేము కంప్లీట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ డబ్బులు ఇచ్చి. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, నేను కాక మొన్న హజ్కి పోయారు చాలామంది. గతంలో హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతవరకు హైదరాబాద్లో ఎంబార్కేషన్ పాయింట్ అందుకు నిదర్శనం నేనే. వారి ఆదేశాల ప్రకారం అప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి పోయి వారు తీస్తే ముఖ్యమంత్రి గారు పంపించారు సార్ అంటే, తప్పకుండా హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఇస్తామని చెప్పారు. ఎంబార్కేషన్ పాయింట్ ఇచ్చారు, హౌజెస్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? కడపలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ హౌస్ కట్టిస్తే దాని శిథిలావస్థలో పడిపోయింది. దాన్ని పట్టించుకునేవాడే లేడు ఇప్పుడు. దాంట్లో దున్నపోతులు, పందులు పొల్లాడుతూ ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసిన బాధ్యత ఆయనది కాదా? ఆయన అక్కడ ముఖ్యమంత్రి కాదా? స్థానికంగా ఎమ్మెల్యే కదా ఆయన? పులివెందుల్లో ఎక్కువగా మైనార్టీలు ఉండే జిల్లా కడప జిల్లా. ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఇంటెన్షనల్గా ఇష్టం లేదు ఆయనకు. మైనార్టీల అభివృద్ధి కానీ, మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ ఎప్పుడు కూడా ఏం చేయలేదు. ఏదో గొప్పలు చెప్పుకుంటారు కానీ ఏం చేశాడో నాకైతే నాకు అర్థం కాదు. నేను రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఆయన చేసింది 1 రూపాయి పని కూడా చేయలేదు. అంటే ఈరోజు ఆ రోజు 4,000 రూపాయల నుంచి మేము వచ్చిన తర్వాత 5,300 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం ఇచ్చాం. మన 4,000 కోట్లు ఇచ్చి 4,000 కోట్లు కూడా అసంతృప్తిగా ఉండిపోయి పనులు కూడా చేయలేక వదిలేసిపోయింది ఆయన. ఈ రకంగా మనము ఎంతో ఘన విజయం సాధించామని చెప్పాలి. సూపర్ 6 మనం ఒకసారి ఆలోచించుకొని చేసుకుంటే, డిఎస్సిని కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే, డిఎస్సిలో దాదాపుగా మన ముస్లిం మైనార్టీ శాతం 8% లోపల ఉంటే, డిఎస్సిలో 11.5% మంది ముస్లిం మైనార్టీ పిల్లలు ఈరోజు టీచర్లకు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది లోకేష్ గారి ఘనత అని చెప్పాలి. ఆయన కృషి, ఆయన ఫలితమే ఈరోజు దాదాపుగా ఎంతమంది టీచర్లుగా. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి జేబులు నింపుకోవడమే సీఎం చంద్రబాబు నైజమని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. 1,00,000 కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు
99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే చంద్రబాబు మాత్రం సంస్థను దివాళా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ లీజు ప్రక్రియను విరమించకపోతే రానున్న సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పరం చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో పేదవాడి యొక్క జీవన చక్రంగా మారినటువంటి ఆర్టీసీ దానిపైన కూడా పేదవాడి పైన వెంటనే ఒక బాంబు వేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిని ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే కంకణం కట్టుకున్నాడు. ఆ కంకణం కట్టుకునేటువంటి వ్యవహారంలోకి చూసినట్లయితే అంటే మేము ప్రైవేటైజ్ చేస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం అనేటువంటి కొంతమందికి ఉంది. కానీ ఆరోపించేటువంటి దానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను. ఎందుకంటే ఏళ్ల తరబడి ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలే చేతులెత్తేసేటువంటి పద్ధతి కనబడతా ఉంది. నేను అడుగుతున్న 16వ ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 59,300 మంది. మరి ఇవాళ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? 42,000 మంది. ఈ 42,000కి సంబంధించినంత వరకు కూడా రమారమి 16,000 పైచిలకు తగ్గిపోయింది. అంటే ఇవి ఎందుకు తగ్గిస్తున్నారు? కొత్త ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు? పాత వాటితోనే కంటిన్యూ ఎందుకు కానిస్తున్నారు అనేటువంటిది కూడా కావాలి. 10,700 బస్సులు, ఈ 10,000 అంటే యాక్చువల్ గా 12,500 బస్సులు ఫస్ట్ లో ఉన్నాయి. అది 10,700 బస్సులుగా మారిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటి? 1,800 బస్సులు తగ్గిపోయింది. ఈ తగ్గిపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు? ఒక బస్సు తగ్గిపోతే కొత్త బస్సు కొనుక్కోవాలి, ఒక ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం ఇవ్వాలి. ఈ రకంగా లేకుండా ఎప్పుడైతే ఇదొక ప్రక్రియ. దీనికి తోడు 15 సంవత్సరాలుగా నిండిపోయినటువంటి బస్సు గాని యంత్రం గాని ఏదైనా ఉంటే గనక వాటన్నిటిని స్క్రాప్ కు పంపించాలి. 15 ఏళ్లు అయినప్పటికీ కూడా వాటిని రోడ్ల మీద తిరిగేటువంటివి కూడా మనకు కనపడతా ఉన్నాయి. సుమారు 600 బస్సుల దాకా. ఇవి మేము నిరూపించగలమని చెప్తున్నాం. రెండోది, 2027 సంవత్సరానికి వస్తే గనక ఈ కాలం చెల్లిన బస్సులు 2,000 వరకు వస్తాయి. అంటే దీన్ని బట్టి రోడ్ల మీద తిరిగేటువంటి వచ్చే సంవత్సరానికి 8,000 బస్సులు మాత్రమే ఉంటాయి. ఈ 8,000 బస్సులకి సంబంధించినంత వరకు కూడా నేను అడుగుతున్నా, మీరు ఇన్ని రకాలుగా తగ్గిపోతున్నా గానీ కూడా చూస్తూ కూర్చుంటున్నారన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా జరగల. 2023లో కార్మికులందరినీ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద రిక్రూట్ చేసేశారు. అంటే వాళ్ళని ఎమర్జ్ చేసుకున్నారు. ఎమర్జ్ చేసుకునేటువంటి సమయంలో కూడా ఆయన 700 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఇచ్చి 1,459 బస్సులు కొనాలని 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అమౌంట్ ఇచ్చి బస్సులన్నీ కూడా ఆర్డర్ తెప్పించుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చిన వెంటనే కోడ్ వచ్చిందని ఆపేయడం జరిగింది. ఈ ఆపేసిన సందర్భంలో ఇవాళ వాళ్ళ బస్సులు తీసుకొచ్చి మా నాయకుడు కూడా చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు, క్రెడిట్ చోరీ అనేటువంటిది. ఈ క్రెడిట్ చోరీ ఆర్టీసీలో కూడా జరిగింది. కారణం ఎందుకు? ఏ బస్సులైతే ఆయన డబ్బులు ఇచ్చారో, ఏ బస్సులైతే తెప్పించారో అవి మేమే తెచ్చాము అనేటువంటి దాంతో ఇవాళ క్రెడిట్ చోరీగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూసామంటే హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది కూడా కనబడతా ఉంది. అందుకే మేము చెప్తున్నాం, మేము ఈ విషయాలకి సంబంధించినంత వరకు కూడా ఈ ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసే ఆ ధర్మిల అప్పుడు ఈ ఆర్టీసీలోనూ 2,500 కోట్ల రూపాయల బకాయిలుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారే. కోవిడ్ టైంలో కూడా ఈ ఎంప్లాయీస్ ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా జీతాలన్నీ సక్రమంగా ఇచ్చారే. ఇవాళ ఎందుకు వచ్చింది? వాళ్ళ ఈ పరిస్థితి ఎందుకు దావరించింది అనేటువంటిది అడుగుతున్నాం. ఓకే, దావరించినటువంటి దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి అడుగులు ప్రయాణం జరుగుతూ ఉంది. దీనిలో స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పథకం తీసుకొచ్చారు. అది 25 లక్షల మంది మహిళలు దాన్ని వాడుకుంటున్నారు. బానే ఉంది. దీనికి అయ్యే ఖర్చు ఎంత? 250 కోట్లు. దీనికి గవర్నమెంట్ ఇస్తుంది ఎంత? 160 కోట్లు. అంటే ఈ 100 కోట్లు మళ్ళీ ఆర్టీసీ మీదే భారం వేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడైనా గానీ కూడా దీన్ని నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇది బానే ఉంది. పర్యావరణానికి సంబంధించి లేకపోతే కనుక ఇతరత్ర వాటన్నిటిని బాగుండటానికి ఈ డీజిల్, పెట్రోలు కాలుష్యం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.